దీనంతటి వెనకాల చిన్నజీయర్ స్వామి హస్తం ఉంది. వీళ్ళందరినీ పెంచి పోషిస్తున్నవాడు చిన్నజీయర్ స్వామి. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ మీద కేసేస్తావరా నువ్వు? నీకు దమ్ముందరా నీకు? నీ గనక సిగ్గు శరం సీవి నెత్తురుంటే నువ్వు భారతీయుడు అయితే, భారతదేశంలో కనుక నువ్వు పుడితే నువ్వు పెట్టరా, రాధా మనోహర్ దాస్ మీద కేసు పెట్టరా నువ్వు? కనీసం 10th క్లాస్ కూడా చదువుకోకుండా నీకు చట్టాల గురించి ఏం తెలుసురా? నీకు ఆర్టికల్స్ గురించి ఏం తెలుసు? ఈ నాటకానికి సూత్రధారి ఎవరో కాదు, చిన్నజీయర్ స్వామి. చిన్నపిల్లల దగ్గర జీడీలు కొట్టేసి మొహం నువ్వును. నీ కరుణాకర్ గారిని, దివాన్ మోహన్ గారిని అడుగుతున్నాను, ఒరే 1947లో హిందూ మతాన్ని అధికారంగా ప్రకటించారని ఎక్కడ రాశారా? అందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికి వందనాలు, శుభాలు, దేవాశీస్సులు. ప్రియులరా, గడిచిన 2 రోజుల క్రితం మరి షాలేం రాజు గారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందిస్తూ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలియపరచడం జరిగింది. మరి సుప్రీంకోర్టులో కూడా దళిత క్రైస్తవులకి అన్యాయం జరిగిందని, అలాగే ఎస్సీలుగా ఉన్నవారు క్రైస్తవులోనికి మారితే వారి యొక్క హోదాని కోల్పోతారని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ విషయమై షాలేం రాజు గారు స్పందిస్తూ కొన్ని ప్రశ్నలు ఆర్టికల్స్ ప్రకారంగా అడగడం జరిగింది. ఈలోగా మనోడు కర్రీ నాకర్, అదేనండి కరుణాకర్ సుగుణాగాడు, వీడు షాలేం రాజు గారి మీద ఒక వీడియో చేస్తూ చాలా విషయాలు దూషణంగా మాట్లాడుతూ, వాడు తెలిసిందే కదా, ఇంక వాడు నోరు తెరిస్తే బూతులే కదా, ఆ విధంగా షాలేం రాజు గారి గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు ప్రస్తావన చేశాడు. దానిలో ఏంటంటే షాలేం రాజు గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఏ ఆర్టికల్ ప్రకారం కొన్ని మతాల వారిని అధికారంగా ప్రకటించారు? హిందూ మతాన్ని ఏమన్నా అధికారంగా మరి సుప్రీంకోర్టు కానీ గవర్నమెంట్ కానీ ఏమైనా అధికారంగా ప్రకటించిందా అంటే, వీడంటాడు 1947లోనే హిందూ మతాన్ని అధికారంగా ప్రకటించారు అంటాడు. 1947లో ఇది హిందూ దేశం, హిందువుల కోసం భారత్, అది ఇస్లామిక్ దేశం, మహమ్మదీయులకి పాకిస్తాన్. 1947లో ఇది హిందూ దేశం, హిందువుల కోసం భారత్, అది ఇస్లామిక్ దేశం, మహమ్మదీయులకి పాకిస్తాన్ అని విభజించారు. ఇది స్పష్టంగా హిందూ దేశం. అందుకే ఈ రోజుకి కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందకి హిందూ దేవాలయాలు వస్తున్నాయి. అంటే హిందుత్వం అధికారిక మతం ఇక్కడ, అంటే హిందుత్వం అధికారిక మతం ఇక్కడ. ఈ కరుణాకర్ గారిని, దివాన్ మోహన్ గారిని అడుగుతున్నాను, ఒరే 1947లో హిందూ మతాన్ని అధికారంగా ప్రకటించారని ఎక్కడ రాశారా? రాజ్యాంగంలో కానీ ఆర్టికల్స్, ఏ ఆర్టికల్స్ ప్రకారం ఈ హిందూ మతాన్ని అధికారంగా ప్రకటించారని ఎక్కడుంది? నువ్వు అది చూపించాలి. లేనిపోని మాటలన్నీ షాలేం రాజు గారు దుర్భాషలు మాట్లాడావు కదా. అసలు హిందూ అనే పదమే లేదని మీ గురువు గారు చిన్నజీయర్ స్వామి, మీ గురువు గారు ఉన్నాడు, వంగి వంగి దండాలు పెడతావు కదా, కాళ్ళకు దండాలు పెడతావు కదా. చదువు సంధ్య లేకుండా ఇసుక దెంబలమ్మడి తిరిగి ఏదో ఆ చిన్నజీయర్ స్వామి పుణ్యం అంట వీడు శివశక్తి ఆఫీస్ ఒకటి పెట్టుకున్నాడు. గతంలో వీడే చెప్పాడు, చిన్నజీయర్ స్వామి నాకు ఆశ్రయం ఇచ్చాడు, ఆ చిన్నజీయర్ స్వామి ఆశ్రయం ఇవ్వటం వల్లే 2 సంవత్సరాలైన ఆశ్రమంలో పెరిగాను, ఆయన దైవాలని ఈరోజు శివశక్తి ఆఫీసుని పెట్టుకున్నానని కరుణాకర్ గారు మాట్లాడటం జరిగింది. దాని ద్వారా నాకు మంచి పేరు వచ్చింది బైబిల్ మీద, అలాగే హిందూ గ్రంథాల మీద కూడా మంచి పట్టుంది, అవగాహన ఉంది, బాగా మాట్లాడుతున్నాడు అని ఒక మంచి పేరు అయితే వచ్చింది. కానీ ఈ సంస్థను నడిపించడానికి కానీ హిందుత్వం కోసమే పనిచేయడానికి నాకు ఎలాంటి మద్దతు కూడా లేదు. నేను సొంతంగా ఏదో ఒక పని చేసుకుంటూ, అంటే నా సర్వైవల్ కోసం ఏదో ఒక పని చేసుకుంటూ, ఇంకో పక్క శివశక్తిని విస్తరించేటటువంటి ఆ బాధ్యతను ఎంతో కొంత ముందుకు తీసుకెళ్తూ వచ్చాం. అయితే రాను నాకు బాగా భారం అయిపోయి ఇక ఈ భారాన్ని మనం మోయలేమని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని తిరుగు ప్రయాణానికి సిద్ధమైనటువంటి సందర్భంలో నన్ను ఒక పెద్ద మనిషి శ్రీ చిన్నజీయర్ స్వామి వారి దగ్గర తీసుకొచ్చారు. అయితే వారి దగ్గరికి వెళ్లే ముందు చిన్నజీయర్ స్వామి వారి గురించి నేను విన్నటువంటి 1-2 విషయాలు ఏంటంటే, వారు తిరునామాలు ధరిస్తే తప్ప దగ్గరికి రానివ్వరు, శివ అనే పేరుని సహించరు, నువ్వు ఏకంగా శివశక్తి అని పెట్టుకున్నావు, అసలు దగ్గరకు కూడా రానివ్వరు అని ఎవరో ఒకటి నాకు చెప్పారు. ఎవరైతే ఒక పెద్ద మనిషి నన్ను వెంట పెట్టుకుని స్వామివారి దగ్గర తీసుకుపోయారో, ఈ అబ్బాయి దగ్గర బైబిల్ మీద, హిందుత్వ గ్రంథాల మీద బాగా పట్టుంది, స్టడీ చేశాడు, మాస్టర్లతో డిబేట్స్ కూడా చేస్తున్నాడు, కానీ ఇతనికి ఎలాంటి మద్దతు లేకపోవడం వల్ల ఇక్కడ నుంచి తిరిగి వెనక్కి వెళ్ళిపోయే ఉద్దేశంలో ఉన్నాడు అని చెప్పి ఆయన చెప్పారు. ఆ సమయంలో స్వామివారు నాతో డైరెక్ట్ గా మాట్లాడడం అదే మొదటిసారి. ఏదో 2-3 విషయాలు మాట్లాడారు, వారు ఒక అభిప్రాయానికి వచ్చారు. వెంటనే ఒక నిర్ణయం తీసుకుని ఈ అబ్బాయికి కావాల్సినటువంటి వసతి, భోజన ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాటు చేయండి, తను వర్క్ చేసుకోవడానికి ఏమేమి అవసరమో అవన్నీ మన ఆశ్రమం నుండి ఏర్పాటు చేయండి అని చెప్పారు. నిజానికి ఆ టైంలో నా పట్ల ఆయన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదు, నా వల్ల వారికి కించిత్ ఉపయోగం అంటూ ఏమీ లేదు. అసలు నేను భవిష్యత్తులో ఏమవుతానో కూడా చెప్పలేం కదా. ఎవరో ఒక అనామకుడు, అతనికి ఎలాంటి ఆధారం లేదు అని అంటే అతన్ని తీసుకొచ్చి అతనికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించి నువ్వు చక్కగా పనిచేయి, హిందుత్వం కోసం నువ్వు పనిచేయి, అతనికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించి నువ్వు చక్కగా పనిచేయి, హిందుత్వం కోసం నువ్వు పనిచేయి, నీకు కావాల్సినటువంటి వసతి ఏర్పాటు మేము చేస్తాము అని బాధ్యత తీసుకోవాల్సిన అవసరం వారికి లేదు. అందులో నేను శివశక్తి అని పెట్టుకున్నాను. నేను ఉన్నదాని ప్రకారం అసలు దాన్ని ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేదు. మీ అందరికీ ఈ రోజు ఈ ముఖంగా నేను చెప్తుంది ఏంటంటే, ఈ రోజు శివశక్తి అనే ఒక సంస్థ ఉన్నది అని అంటే ఆ రోజు చిన్నజీయర్ స్వామి వారు తీసుకున్నటువంటి బాధ్యత. ఈ రోజు శివశక్తి అనే ఒక సంస్థ ఉన్నది అని అంటే ఆ రోజు చిన్నజీయర్ స్వామి వారు తీసుకున్నటువంటి బాధ్యత, వారి యొక్క దూరదృష్టి,
వారి యొక్క దార్శనికత అనేది లేకపోతే ఈ రోజు శివశక్తి అనే సంస్థే మనుగడలో లేదు. నేను వారి యొక్క ఆశ్రమంలో సుమారు ఒక 2 సంవత్సరాలు అక్కడే ఉన్నాను. ప్రతిరోజు స్వామివారిని చూస్తూ ఉన్నాను. వారి దైనందిన జీవితం ఎలా ఉంటుంది. ఇక విషయానికి వస్తే హిందూ మతం గురించి వీడు మాట్లాడాడు కదా, అసలు వీడు గురువు గారు చిన్నజీయర్ స్వామి మతోన్మాదుల్ని పెంచి పోషిస్తున్న చిన్నజీయర్. ఎందుకంటే అది నా నోటితో చెప్పలే, కరుణాకర్ గారు చెప్పాడు. నేను హిందూ మతాన్ని అధికారంగా ప్రకటించారంటే ఎవరు ప్రకటించారు, ఏ ఉత్తర్వుల ప్రకారం ప్రకటించారు, ఏ కోర్టు ప్రకటించిందో ఈ ఈ సుంటనాయాలు కూడా చెప్పాలి. అయితే దీని విషయమై హిందూ మతం గురించి వీళ్ళ గురువు చిన్నజీయర్ స్వామి ఏం మాట్లాడాడో ఒకసారి మనం విందాం. వంశాల నుంచి వచ్చిన వాళ్ళం మనం అందరం. ఏ జాతి మన జాతికి పేరేమి? భారత జాతి. భారత జాతి. నిన్న మొన్న వచ్చి ఎవరు పెట్టారండి పేరు నువ్వు హిందూ అని మనకి తిట్టడానికి. మీరు ఆ సింధు హిందూ ఇది పేరు పెట్టుకుంటే ఇప్పుడు ఆ పేరు ఎందుకు వచ్చింది? ఎవడో పెట్టాడు ఒకడు. హిందూ అనే పదానికి అర్థం కాఫీర్ అని అర్థం. కాఫీర్ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం. చూడండి, చిన్నజీయర్ స్వామి ఏ కరుణాకర్ గారి గురువు గారు అయితే చిన్నజీయర్ స్వామి అని చెప్పుకుంటున్నాడో ఆ చిన్నజీయర్ స్వామి చెప్పాడు, ఎవడో వచ్చి పెట్టాడండి హిందూ అని పేరు, అది సింధు నది పేరు. హిందూ అనే పదానికి అర్థం ఏంటంటే దౌర్భాగ్యుడు అట. నేను చెప్పట్లేదండి, చిన్నజీయర్ స్వామి చెబుతున్నాడు. మళ్ళీ ఒకసారి హిందూ అనే పదానికి అర్థం కాఫీర్ అని అర్థం. కాఫీర్ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం. దౌర్భాగ్యుడు అని అర్థం అట. మీరంతా అదే జాతి వాడు కాబట్టి. ఇప్పుడు చిన్నజీయర్ స్వామి ప్రకారం కరుణాకర్ ఎవరండి? దౌర్భాగ్యుడు. చిన్నజీయర్ స్వామి చెప్తున్నాడు హిందూ అన్న పదానికి దౌర్భాగ్యుడు అని అర్థం అని చిన్నజీయర్ స్వామి చెప్తే, వీడంటాడు హిందూ మతాన్ని అధికారంగా మతంగా ప్రకటించారు. అదే మరి మీ గురుగారు ఏంద్ర ఎట్లా చెబుతున్నాడు? నిద్రమోహోడా. ఆ పనికి వాళ్ళనోడికి ఆ వైనం తైనం తెలియదు. ఈ విషయంలో కరెక్ట్గానే చెప్పాడు చిన్నజీయర్ స్వామి. సింధు అనే నది నుంచి హిందూ అనే పదం వచ్చింది. హిందూ అనే పదానికి దౌర్భాగ్యుడు. మీరందరూ దౌర్భాగ్యులేమో కానీ నేను దౌర్భాగ్యుడు కాదు అని మే చిన్నజీయర్ స్వామి చెప్పాడు. హిందూ మతాన్ని అధికారంగా ప్రకటించలేదు, అసలు హిందూ పదం అనేదే వాడకూడదు అని. ఇదిగో నేను మీకు ఒక ఆర్డర్ చూపిస్తాను, జాగ్రత్తగా వినండి ఒక్కసారి. నేను మీ స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తున్నాను, చూడండి ఒక్కసారి. ఇది దిస్ చీఫ్ సెక్రటరియేట్స్ ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేషన్స్. ఇది ఎవరు ఇచ్చారంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఇచ్చింది. ఇది ఒకసారి నేను చదువుతాను, వినండి. సబ్జెక్టు: నీడ్ టు అవాయిడ్ ది యూజ్ ఆఫ్ టర్మ్ హిందూ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇండియన్ ఇన్ అఫీషియల్ కమ్యూనికేషన్ బై ఆర్డర్ డేటెడ్ 11/12/1995. అరే కరుణాకర్గా జాగ్రత్తగా వినరా. 11/12/1995 ఆఫ్ హానరబుల్ సుప్రీం కోర్ట్. ది గవర్నమెంట్ మ్యాండేటెడ్ దట్ ది వర్డ్ హిందీ ఈజ్ నాట్ ఏ రిలీజియన్. It is a word of Galigola. The Shivalinga is an also absence word in expression and exhibition of public place. Third, the Government of India, Ministry of Home Affairs, directed to all the state governments, union territory administrations were requested to avoid overall charge of religion. The term Hindu should not be used. అరే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిందిరా, ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇచ్చారు. ఏమంటున్నాడు? డేటు 11/12/1995లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు సుప్రీంకోర్టు ద్వారా ఈ ఆర్డర్ వచ్చింది. ఏంటి? ఏమని? హిందూ అనే పదాన్ని వాడకూడదు. ఇది నేను చెప్పింది కాదు రే, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఇది. 1995లో హిందూ అనే పదం అసలు వాడకూడదు, ఆ రిలీజియస్ పదమే కాదు, దాన్ని బ్యాన్ చేయాలని చెప్పి ఇక్కడ మాట్లాడటం జరిగింది. ఇప్పుడు చెప్పరా కరుణాకర్గా, నువ్వు చెప్పే అబద్ధాలను ఇక్కడే స్పష్టంగా అర్థమైపోతున్నాయి కదా. ఎవడైతే ఈ కరుణాకర్ గారి వీడియోలు చూస్తున్నాడో మీరు కూడా ఆలోచన చేయాలి. హిందూ అనే పదము సింధు అనే నదిలో నుంచి వచ్చింది. హిందూ అనేది అసలు మతమే కాదని సుప్రీంకోర్టే తీర్పు ఇచ్చింది. అసలు ఆ పదాన్నే వాడకూడదని సుప్రీంకోర్టు తీర్పునిస్తే వీడంటాడు హిందూ మతాన్ని 1947లో అంట అధికారికంగా ప్రకటించారంట. ఇప్పుడు ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు, శ్రీరామనవమి రోజు వెళ్ళి స్వామివారికి బట్టలు పెడతారు, అది సాంప్రదాయబద్ధంగా. అయితే ఈ సందర్భంలో నేను కరుణాకర్ గారిని ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నాను. అరే కరుణాకర్గా, నువ్వు ఎంత వైష్ణవుడువా సైంధవుడువరా నువ్వు? అరే కరుణాకర్గా,
నువ్వు వైష్ణవుడివా సైంధవుడివా? నువ్వు పేరు పెట్టుకుందేమో శివశక్తి అని పెట్టుకున్నావు నీ సంస్థకి, నువ్వు జై కొట్టేదేమో శ్రీరాముడికి, మళ్ళీ నీ గురువుగారేమో ఆయన వైష్ణవుడు. ఇంతకీ ఏందిరా నువ్వు? ముగ్గురు గేమ్లు ఆడుతున్నావుగా. ఓ పక్కన హిందువులు మోసం చేస్తున్నావు, ఓ పక్కన చిన్నజీయర్ని మోసం చేస్తున్నావు, పేరేమో శివశక్తి అని పెట్టుకున్నావు. నువ్వు వైష్ణవుడివా సైంధవుడివా లేకపోతే ఏంటి శ్రీరామ భక్తుడివా? ఎవరు నువ్వు? ఈ వీడియో చూస్తున్న విఘ్నులందరూ గమనించాలి. వీడు ఎంత నాటకాలు ఆడుతూ ఉన్నాడంటే, ఇంకా శాలేమరాజు గారు గవర్నమెంట్ని ప్రశ్నిస్తే ఈయన సుప్రీంకోర్టుకి ధిక్కారంగా మాట్లాడుతున్నాడు. శాలేమరాజు గారి మీద సుప్రీంకోర్టులో కేసు వేయాలి, ఇతన్ని కేసు పెట్టాలి, ఎందుకంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని కరీనాకర్ గారు అంటున్నాడు. ఈ అధవనాయాలు. అరే, సుప్రీంకోర్టుకి వ్యతిరేకంగా మాట్లాడింది శాలేమరాజు గారు కాదురా, జస్ట్ ప్రశ్నించారు. మీరు 1950 నువ్వు చెప్తున్నావు కదా 1950 బాబు రాజేంద్ర ప్రసాద్ అని, దాన్ని అమెండ్మెంట్ ఇంకా చేయలేదు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొచ్చారు కానీ దాన్ని చట్టబద్ధం చేయలా. చట్టబద్ధం చేయకుండానే చట్టబద్ధం చేసినట్టుగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చారు. దాన్ని శాలేమరాజు గారు ప్రశ్నించారు. ఆర్టికల్ 25, ఆర్టికల్ 14, ఆర్టికల్ 15 ప్రకారం మత స్వేచ్ఛ ఉంది, ఎవరికి మతం మారినా ఆ కులంలో ఉన్న హోదాలు పోవని ఏ ఆర్టికల్లో రాయబడలేదు. దాన్ని శాలేమరాజు గారు ప్రశ్నించారు. దానికి వీడంటాడు సుప్రీంకోర్టు కేసు వేయాలి, ఇతన్ని జైల్లో పెట్టాలంటున్నాడు. అరే, జైల్లో పెట్టాల్సింది ఎవడురా? మీ రాధా మనోహర్ దాస్ గంట డిచ్కి బాబా గడు ఉన్నాడు కదా, నీతో 100 మందిని కనాలనిపిస్తుందని ఒక అమ్మాయితో మాట్లాడాడు కదా. తెల్లారు లేచిన దగ్గర నుంచి రోడ్లెమ్మడి తిరిగి అడుక్కు తింటూ యేసుక్రీస్తు పేరు చెప్పకుండా వాడు రోజులో ఒక్కరోజు కూడా బ్రతుకు తెరువు వాడికి ఉండదు. అందరి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తుని దూషించి వాళ్ళ ద్వారా డబ్బులు యాచించి ఆ వచ్చే బిచ్చం మీద బతుకుతున్నాడు ఈ డిచ్కి బాబాగాడు. ఈ డిచ్కి బాబాగాడు రా సుప్రీంకోర్టుని వ్యతిరేకించింది. ఒకసారి ఆ డిచ్కి బాబాగాడు గాడు ఏమన్నాడు, మీ రాధా మనోహర్ దాస్ గారు ఏమన్నాడు ఒకసారి ఇన్రా కదా విను. డిచ్కి బాబాగాడు ఏమన్నాడు, మీ ఆదేశాలు మేము వినం, మాకు చెప్తారా మీరు? ఎవరిని? సుప్రీంకోర్టుని క్వశ్చన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ డిచ్కి బాబా గారు ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు? సుప్రీంకోర్టు తీర్పుని ఎగతాళి చేస్తున్నాడు. ఇంకా ఏమైనా భయంకరమైన మాట్లాడినాడు చూడండి ఒక్కసారి. సుప్రీంకోర్టు లేదు, వాడు మొగుడు లేదు, చెప్పు తీసుకొని కొడతామంట. మళ్ళీ వినండి ఒక్కసారి. మళ్ళీ జాగ్రత్తగా వినండి ఒకసారి. అరే కరీనాకర్ గారు నువ్వు కూడా వినరా? మీ లిమిట్స్ మీరు దాటారా బాగుంటాం, మీరు పనులు పెట్టుకున్నాం, పనులు ఉండాలి. సుప్రీంకోర్టు లేదు, బొచ్చు లేదు, చెప్పు తీసుకొని కొడతాము, మేము పనోళ్ళని పెట్టుకున్నాం, పనోడు పడోడు లాగుండరా అని ఎవడరా సుప్రీంకోర్టుని తీర్పుని ధిక్కరించింది? చెప్పురా. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ మీద కేసేస్తావరా నువ్వు? నీకు దమ్ముందరా నీకు? నీ గనక సిగ్గు శరం సీవి నెత్తురుంటే నువ్వు భారతీయుడు అయితే, భారతదేశంలో కనుక నువ్వు పుడితే నువ్వు పెట్టరా, రాధా మనోహర్ దాస్ మీద కేసు పెట్టరా నువ్వు. శాలేమరాజు గారు ఆ తీర్పుని ప్రశ్నిస్తే శాలేమరాజు గారి మీద కేసు పెడతావా నువ్వు? నీకు అంత సీన్ ఉందంటరా బుడబక్కలేదవా? ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు ఏమన్నాడరా? సుప్రీంకోర్టు లేదు, బొక్క లేదు, చెప్పు తీసుకొని కొడతానన్నాడరా సుప్రీంకోర్టుని. ఎవడి మీద కేసు పెట్టాల్సింది? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతారు రేపు భారతీయులందరూ కలిసి. ఎవడరా అసలు నువ్వు? హిందూ అని పేరు పెట్టుకున్నావు. హిందూ అనే పదానికి కాఫీ దౌర్భాగ్యుడని మీ చిన్నజీర స్వామి చెప్పాడు. ఎందుకురా హిందువుల పేర్లు చెప్పుకొని నువ్వు చెడబుట్టావురా హిందూ మతంలో? దౌర్భాగ్యుడా. వీడంట శాలేమరాజు గారిని కేసు పెడతాడంట. వీడు మొహం. అరే, ఎప్పుడన్నా నీ మొహం అద్దంలో చూసుకుంటావంటరా? చిన్నపిల్లల దగ్గర జీడీలు కొట్టేసి మొహం నువ్వును, యూజ్లెస్ ఫెలో. విఘ్నులైన వారందరూ గమనించాలి. ఇప్పుడు దళితులకి వ్యతిరేకంగా క్రైస్తవులానికి మారితే వాళ్ళ హోదాను కోల్పోయిద్దని జడ్జిమెంట్ తీర్పునిచ్చి సుప్రీంకోర్టు తీర్పునిస్తే ఆ తీర్పు చాలా తప్పు. అందరూ దాని విషయంలో స్పందిస్తున్నారు. మందా కృష్ణమాదిక్ కావచ్చు, షర్మిలా గారు కావచ్చు, క్రైస్తవ నాయకులు కావచ్చు, మాజీ ఐఏఎస్లు కావచ్చు, అందరూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తప్పు అని చెప్తుంటే ఏం చదువుకునేది ఎదవా? కనీసం 10th క్లాస్ కూడా చదువుకోకుండా నీకు చట్టాల గురించి ఏం తెలుసురా? నీకు ఆర్టికల్స్ గురించి ఏం తెలుసు? నువ్వు మాట్లాడుతున్నావు, నీకేం తెలుసురా? ఆర్టికల్ 123 ప్రకారం
ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చిందో, రాష్ట్రపతి నుంచి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చిందో, అది 6 నెలల లోపల చట్టబద్ధం చేయాలరా వెధవా. నీకు ఆ సంగతి తెలియదేమో. కానీ 1950లో దాన్ని చేయలేదు. చేయకోకుండా అది చట్టబద్ధం ఎట్లా అవుతుంది? దళితులుగా ఉన్న వాళ్ళు ఎస్సీ హోదాను కోల్పోతారని ఆయన ఉత్తర్వులు జారీ చేశాడు, కానీ దాన్ని చట్టబద్ధం చేయలే. అది పార్లమెంట్లోకి వెళ్ళాలి. లోక్సభ, రాజ్యసభలో అందరూ మెజారిటీ పీపుల్ దాన్ని ఆమోదించాలి. అది చట్టబద్ధం చేయాలి పబ్లిక్గా. అప్పుడు అది చట్టబద్ధమైనట్టు. అది లేకోకుండా జస్ట్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మాత్రమే జారీ చేయబడింది, చట్టబద్ధం చేయలా. తెలుసుకోరా శోధనాయాల. నీకు చట్టాల గురించి తెలియదు, ఏం తెలియదు. నువ్వు శాలేం రాజు గారు అనే మాత్రపోడేవారా, యూజ్లెస్ ఫెలో. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ఆ మాటలు మాట్లాడుతూ మానుకుంటే బాగుండిద్ది. లేకపోతే మీ హైందవుల్లోనే నీకు బుద్ధి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదంతా దయచేసి విఘ్నులైన వారందరూ గమనించాలి. ఈ నాటకానికి సూత్రధారి ఎవరో కాదు, చిన్నజీయర్ స్వామి. చిన్నజీయర్ స్వామి నేతృత్వంలోనే ఈ కరుణాకర్ గాడు కావచ్చు, లలిత్ కుమార్ గాడు కావచ్చు, ఇంకేవేవి మతతత్వ సంస్థలు ఉన్నాయో ఇవన్నీ చిన్నజీయర్ స్వామి కనుసైగుల్లోనే ఇవి కొనసాగుతూ ఉన్నాయి. దీని అంతటి వెనకాల చిన్నజీయర్ స్వామి హస్తం ఉంది. వీళ్ళందరినీ పెంచి పోషిస్తున్నవాడు చిన్నజీయర్ స్వామి. ఇది నా సొంత మాటల్లో చెప్పలేదు, కరుణాకర్ గాడు ఆ మాట చెప్పాడు. లేని వారి విషయాలని గమనించి ఇలాంటి వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. అలాగే దళిత క్రైస్తవులు, దళితులుగా ఉండి క్రైస్తవులుగా మారిన వాళ్ళు కూడా ఈ కరుణాకర్ గాడికి చెప్పు దెబ్బలాగా మీరు కూడా సమాధానం చెప్పాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్.